విహారీ గారు, మీతోనే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓ, నీ మనసులో చెప్పలేక దాచుకున్నది చెప్తావా? చెప్పు, నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. దాని గురించి విహారీ గారు, నా పేరు మీద మీ తాతయ్య గారు ఆ పొలం రాయడం వల్లే కదా ఇంట్లో ఈ గొడవలు. ఆ ఆస్తిని మీ పేరు మీద రాసిస్తాను. ఇదిగో, నా పేరు మీద నువ్వు రాస్తానంటే ఆ పనేదో మా తాతయ్య చేసేవారు కదా. అది కాదు విహారీ గారు, ఇంత పెద్ద బాధ్యత నేను మోయలేను. పెద్దయ్య గారు మంచి ఉద్దేశంతో రాసిన ఇంట్లో మిగిలిన వాళ్ళు గొడవ చేస్తారు. ఇదిగో, అదంతా మా తాతయ్య చూసుకుంటారు, నువ్వేం టెన్షన్ పడకు. నా మాట వినండి విహారీ గారు. ఇంట్లో ఇంతమంది అయిన వాళ్ళని ఉంచుకుని పరాయిదాన్నైనా నా పేరు మీద. నువ్వు పరాయిదానివి కాదు, నువ్వు నా భార్యవి, నాలో సగానివి. మా తాతయ్య ఏమనుకొని నీకు రాశారో అది నాకు తెలీదు, కానీ తను కరెక్ట్గానే రాశారు. నా పేరు మీదో నీ పేరు మీదో ఆస్తులున్నా అది వేరువేరు కాదు కనకం, అవి మనలాగా ఒక్కటే. దయచేసి అలా మాట్లాడకండి. నేను మీరు ఒకటి కాదు. మీకు నాకు తాళిబంధం తప్పించి ఇంకేమీ లేదు. మీలో సగం మీ భార్య సహస్రమ్మే. ఈ వీర్రాజు అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? విహారీ గారు, అంబికమ్మ వెళ్ళిపోయారు.